మీ రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది? ప్రతిరోజు నేను వేరే చోట ఉంటాను. ఏం చేస్తానో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి దినచర్య అనేది నాకు తెలీదు. నా జీవితంలో అలాంటిది లేదు. మీరు రోజు చేసే సాధనలు కొన్ని ఉండుంటాయి కదా? నేనొక సాధన చేస్తాను. అదో సుదీర్ఘమైన 20 సెకండ్ల సాధన. రోజు మొదలుపెట్టే ముందు నా శక్తులను పునఃవ్యవస్థీకరించుకుంటాను. అది రోజును క్రమబద్ధం చేస్తుందా లేదా ప్రవాహంతో వెళ్ళడం? అయినా అదేమి సిద్ధాంతం కాదు. అదొక్క స్పందన. మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదానికి స్పృహతో కూడిన స్పందన. దాన్ని సిద్ధాంతంగా మారిస్తే మీరు కాలంతో, సందర్భంతో సంబంధం లేకుండా పోతారు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానో అప్పటికి సిద్ధమై వస్తే, ఇప్పుడు మీరు ఒకటి అడిగితే నేను ఇంకొకటి చెప్తాను. నా బుర్రలో అది ఉంది కాబట్టి నేను బుర్రని పూర్తిగా ఖాళీగా పెట్టి మెలుగుతూ ఉంటాను. ఖాళీ అంటే పూర్తిగా ఖాళీ. ఆలోచన గాని, భావోద్వేగాని లేకుండా అలా మెలుగుతూ ప్రతిదాన్ని చూస్తూ ఉంటాను. అయినా ప్రతిదాన్ని గ్రహిస్తూ ఉంటాను. కాబట్టి వచ్చేదానికి స్పందిస్తాను. నేను ముందుగానే ఏదీ సిద్ధం చేసుకోను. చదువుకోకపోవడం వల్ల వచ్చే లాభం అదే.